మిమ్మల్ని ఎవడు అడిగేది దిక్కు లేక ఈ పరిస్థితి తెచ్చింది తప్పితే ఎన్ని సంక్షేమ పథకాలు ఒక సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు ఫ్రీ బీస్కు ఇవ్వచ్చు బడ్జెట్లో. 47,000 కోట్ల రూపాయలు వైట్ ఎలిఫెంట్కే చెల్లిస్తుంది కదా ప్రభుత్వం. రెండవది, ప్రతిదానికి ఒక దగ్గరికి పోవడం, అక్కడ ఒక అబద్ధాన్ని నేరేట్ చేయడం, బావ చెప్తే బామ్మార్ది దాన్ని సపోర్ట్ చేస్తాడు. బామ్మ ఇంతకుముందు వాళ్ళ చెల్లె ఉండగా ఇప్పుడు చెల్లె ఇటు వచ్చే వరకు ఇక కొంతమంది సోకాల్డ్ వాళ్ళు పట్టుకొని దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈరోజు నేను ఒక మాట అంటున్నా, వారు ప్రస్తావన తెచ్చి దాని వివరం చెప్పలేదు కానీ ఈరోజు మూసీ నది ప్రక్షాళన వీళ్ళకి ఇష్టం లేదు, బీజేపీకి ఇష్టం లేదు, బీఆర్ఎస్కి ఇష్టం లేదు. మొత్తం టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీన్స్ డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే రానప్పుడు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కడుతుందని ప్రచారం చేస్తున్న బడుద్దాయోడు. ఇలా ఫేజ్ 1 బాపుఘాట్ వరకు ఉన్నది. మనకు అక్కడ ల్యాండ్ ఉంది, టూరిజం ఉంది, బాపుఘాట్ దగ్గర ఉంది. ఎవరి భూమి తీసుకోవట్లేం మనం. ఇప్పుడు ఎవరైతే అపార్ట్మెంట్ అని వాళ్ళు పాపం బాధపడుతున్నారో వాళ్ళది వాటర్ బాడీలో ఉంది, అది వేరే. అది తీసుకోకుండా ఇక్కడ కట్టవచ్చు. ఈ ప్లేస్ వేరు, ఆ ప్లేస్ వేరు. ఇలా రామచంద్రరావు పోతాడు, అక్కడికి పోయి మీకు అన్యాయం జరుగుతున్నది, మీ 5,000 కోట్ల రూపాయలతోని. కోట్ల రూపాయలు దోచే సంస్కృతి ఉన్నది కాబట్టి ఇట్లా కాళేశ్వరంలో ఇట్లా కోట్ల రూపాయలు దోచుకున్నట్టు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తుందనే ఆలోచనతో ఉన్నారు. మొత్తం ఎక్కడి నుంచి 2 గండిపేట హిమాయత్ సాగర్ నుంచి గట్కేసర్ దాటేంత వరకు ఉన్న ఆ స్ట్రెచ్లో ఎంత ఖర్చు పెడితే మనం కట్టొచ్చో అనేది ఇంకా రిపోర్టే కన్సార్షియం వాళ్ళు ఇవ్వలే. అలాంటప్పుడు బాపుఘాట్కి 5,000 కోట్లు పెడుతున్నదని చెప్పిన దగులుబాచేవాడు వాడిని రమ్మనండి. రెండవది, ఈరోజు మీరు మాట్లాడుతున్నట్టుగా కంపెన్సేషన్ అనే అంశంలో వాళ్ళు 2012 నుంచి ఈ వాటర్ బాడీస్తో పాటు 6 కాన్సిక్యూటివ్ మీటింగ్లు పెట్టిండ్రు. 6 మీటింగ్లలో మినిట్స్ ఏమున్నది అని అంటే ఒక 10,000 కోట్ల రూపాయలు రిహాబిటేషన్ కొరకు వాళ్ళకి వెచ్చించాలని మీరే రాసిండ్రు. అప్పుడు ఎవరి సోకాల్డ్ తొక్క కేటీఆరే మంత్రి ఆ రోజు. మరి మీరు 6 మీటింగ్లలో దీన్ని ప్రక్షాళన కొరకు R&R ప్యాకేజ్ ఎట్లా పెట్టిండ్రు? R&R ప్యాకేజ్ మీరు పెట్టిన దాన్ని కంటిన్యూ చేస్తామంటున్నాం కదా, ఇంకా అది మొదలే కాలేదు కదా. దీని ప్రచారం బీఆర్ఎస్ వాళ్ళు ఒకరోజు పోతారు, బీజేపీ వాళ్ళు ఒకరోజు పోతారు, ఒకరోజు మూసీలో బన్నారు అంటే ఎంత 3 గంటలు 2 గంటలు 11 గంటల వరకు ముచ్చట్లు పెట్టుకొని 3 గంటలకు లేచిపోయిందట. కాబట్టి అలా ముఖ్యమంత్రి గారు ప్రిస్టేజియస్గా నేను చెప్పినగా నదీ జీవనం అనేది ప్రపంచ జీవనం. నది పక్కన ఉండేది, నది పక్కన ఉండేటోళ్ళని ఎవరు పక్కన పెడుతున్నారు? మంచి నీటినిద్దాము, మంచి మూసీని ప్రక్షాళన చేద్దామంటే మూసీ రిజర్వేషన్ వద్దు. ఇక మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సబర్మతి చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు యమునా చేసుకోవచ్చు, ఇంకెక్కడైనా చేసుకోవచ్చు. ది గ్రేటెస్ట్ సిటీస్ బిల్ట్ అయినే నదుల పక్కన. ఈరోజు మీరు న్యూయార్క్ చూడండి, లేకపోతే థేమ్స్ నది పక్కన ఉన్న ఏదైతే లండన్ నది చూడండి, ఇట్లా ఎక్కడైనా సరే ఈరోజు మురికి కాలువలా ఉన్న మూసీని గడుపుకుంటామనేసరికి ఈ మురికి నాయకులకు ఇదొక సమస్య వచ్చిన పరిస్థితి. కాబట్టి ప్రజలకు మేము చెప్పేది ఒకటే, ఎవరి భూమి అక్రమంగా లాక్కోవడానికి అవకాశం లేదు. 11,000 పైచీలకు నిర్వాసితులు ఉంటారు, వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తాం. బాపుఘాట్ కట్టేది టూరిజంకు సంబంధించిన భూమిలనే కానీ ఎవరి ఇండ్లు కూలగొట్టి కాదు. ఇది ప్రచారం చేస్తున్నారు, ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటిని నమ్మకండి. ముఖ్యంగా బీజేపీకి బీఆర్ఎస్కు కేవలం ఇది కడితే ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్న పరిస్థితి. ఇక చివరిగా ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తా. లక్ష్మణన్న గారికి ఏంటంటే కొంచెం మంత్రి గారు కాబట్టి కొన్ని అడ్డం వచ్చినాయి. నిజంగా చెప్పాలంటే కాళేశ్వరం లాంటి అవినీతి చేసినోన్ని నడి బజార్లో ఉది తీస్తారు. ఇట్లాంటి అవినీతి చేస్తే పద్మాషిల్లాగా మాట్లాడుతున్నారు. ప్రజల సొమ్ము దోచుకున్నప్పుడు ఉండొద్దు ఈ సోవి. పేద ప్రజల నోటికాడి సొమ్ము. ఇవాళ మేము ఇలా ఎడికి పోయేస్తున్నాం, కాచిగూడ హాస్టల్ కాడికి పోయేస్తున్నాం, మంత్రి గారి నేతృత్వంలో అంబేద్కర్ భవన్ కాడికి పోయేస్తున్నాం. కరెంటు కట్ చేసిండ్రు, హాస్టళ్ళు మూసేసిండ్రు. ఇలా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నది, అంబేద్కర్ భవన్ను అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచంతో పోటీపడే ఇలా టవర్ అంబేద్కర్ టవర్ను కట్టియడానికి ఒక ప్రయత్నం చేస్తుండు మంత్రి గారు. ఇంత కష్టాల్లో కూడా ఇటువైపు కాచిగూడ హాస్టల్ మేము చదువుకున్నది, నేను మా ముత్తుపల్లి గారు మాలాంటి వాళ్ళం ఎంతోమంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. అది అలా దీనస్థితిలో ఉన్నది. ఎస్సీ ఎస్టీ చదువుకునే పిల్లలు పెరిగితే హాస్టల్ మూసేస్తారు దరిద్రుడా. అంబేద్కర్ పేరు మీద ఉన్న భవన్ను ఇలా
పడాగుపోయేటట్టు చేసి అక్కడ కనీసం కరెంట్ ఇవ్వకుండా చేసి అక్కడ ఏ విధంగా చేసిందో మీరు చూస్తున్నారు. కాబట్టి మేమంటున్నాం, ఈరోజు బడుగు బలహీన వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు, నాయకులు అయినరు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినరు.